నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రాజకీయాలకు సంబంధించి మరో ముఖ్యమైన అంశం మీద ఈ ఎపిసోడ్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ఇదే నిజం. రాజకీయాల్లో రేపేం జరగబోతుంది అనే అంశాన్ని ఊహించటం, అంచనా వేయటం చాలా కష్టమైపోయింది. దానికి సంబంధించిన కొన్ని సోదాహరణలు మీతో చర్చించాక అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాననే అంశంలోకి నేను వస్తాను. పార్టీని స్థాపించిన 9 మాసాల్లోనే పార్టీని గెలిపించుకొని సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తానని మహానటుడు, దివంగత నేత ఎన్టీ రామారావు ఊహించలేదు. అయినా అది సాధ్యమయ్యింది. ఇలా మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో ఓడిపోయి ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇస్తుందని ఎవరన్నా ఊహించారా? లేదు. అది సాధ్యమైంది. మతతత్వ పార్టీగా పేరు పొంది సంఘ పరివార నేతృత్వంలోనే ఈ పార్టీ పనిచేస్తుంది అని అభిప్రాయం ఉన్న భారతీయ జనతా పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు ఏకంగా కేంద్రంలో 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎవరైనా ఊహించారా? లేదు. కానీ అది సాధ్యమయ్యింది. నాన్నగారు చనిపోయిన అనంతరం ప్రజల్లోకి వచ్చి తాను సొంతగా ఒక పార్టీ పెట్టి, అంటే కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో పార్టీని స్థాపించి రాష్ట్రం అంతా కలియతిరిగి కాలినడకలు చేసి 16 మాసాలు జైల్లో ఉండి మళ్ళా బయటకు వచ్చి పోటీ చేసి 151 స్థానాల్లో గెలిచి జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని ఎవరైనా ఊహించారా? బహుశా ఆ పార్టీ కూడా ఊహించి ఉండిపోవచ్చు. కానీ అది జరిగింది. అదే సాధ్యమైంది. ఇక 2024 ఎన్నికల్లో ఇదే పార్టీ 150 సీట్లు సంపాదించి ఏకపార్టీ, అంటే ఒకే ఒక్క పార్టీ 151 సీట్లు సంపాదించడం అనేది అప్పట్లో ఒక రికార్డుగా చెప్పుకున్నారు అందరూ. 2024లో జరిగిన ఎన్నికల్లో అదే పార్టీ అనూహ్యంగా ఓడిపోయి కేవలం 11 సీట్లకే పరిమితం అవుతుందని, అది ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అయిపోతుందని ఎవరైనా ఊహించారా? సెఫాలజిస్టులు కూడా ఈ విషయంలో అనేక ఒడిదుడుకులు చవిచూశారు. ఎవరు ఇది జరగబోతోంది అని చెప్పలేకపోయారు. అలాగే ఆగర్భ శత్రువులుగా పరిగణించబడిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కూటమి కట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కేవలం జగన్కు 11 సీట్లు మాత్రమే ఇస్తుందని ఎవరైనా ఊహించారా? బహుశా అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించవు. అంటే గెలుస్తామని భరోసా ఉంటుంది, కానీ ఎంత అనూహ్యమైన మెజారిటీతో గెలుస్తామని, పైగా జగన్మోహన్ రెడ్డిని అంత ఘోరంగా ఓడిస్తామని వారు కూడా ఊహించుండవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు ఎన్నికల ఎనాలిసిస్ చేసే సెఫాలజిస్టులు కూడా ఈ అంశాన్ని ఊహించలేకపోయారు. కానీ అది సాధ్యమయ్యింది. ఇంకా రాజకీయాల్లో ఎవరి అంచనాలు వాళ్ళకు ఉండటం అనేది సర్వసహజం. ఏంటి ఈ ఉపోద్ఘాతం, ఇంతసేపు ఇన్ని సోదాహరణలు ఎందుకు చెప్తున్నాడు ఈయన అని మీరు అందరూ అనుకుంటున్నారు. అవును కదా. మొన్న ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమం, నేను ముందే మీకు చెప్తున్నా, నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ఆ పార్టీ ఉన్న పరిస్థితిని అంచనా వేస్తూ చేసిన విశ్లేషణే తప్ప ఆ పార్టీ పట్ల నాకు వ్యతిరేకత ఉందని, మరో పార్టీ పట్ల సానుకూల దృక్పథం ఉందని మాత్రం కాదు. నాకు ఏ జెండాతో సంబంధం లేదు. మరోసారి చెప్తున్నా, నాకు ఎజెండా ఉంది. అది ప్రజల ఎజెండా. అందుకే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చిరిగిపోనుందా అని ఒక ఎపిసోడ్ చేశాం. దాని మీద కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. చాలా ముందుగానే ఊహిస్తున్నట్టున్నారు మీరు, ఇది ఊహాజనతో మాత్రమే అని రకరకాలుగా చెప్పారు. అందుకే ఇదంతా చెప్పాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు అని చెప్పడానికి ఇప్పుడు మన ముందుకి ఇంకొక ఊహించని మలుపు వచ్చేసింది.
ఆ ఎపిసోడ్ చేయడానికి, అదే జెండా చిరిగిపోనుందా అనే ఎపిసోడ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక వసతులు అనుభవించి, ఆ తర్వాత పార్టీ ఓడిపోయిన కష్టకాలంలో జగన్ని ఒంటరి వాడిని చేసి ఒక్కొక్క పెద్ద చేప బయటికి వెళ్ళిపోతుండడాన్ని మనం విశ్లేషణ చేస్తూ, అందుకే ఇదే వరుస కొనసాగితే ఈ పార్టీకి ఇంకా భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాత్రమే అది చేశాం తప్ప, జగన్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయిందని మాత్రం ఎక్కడ మనం చెప్పలేదు. అప్పటి పరిస్థితి మాత్రం అది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక వినూత్న ప్రయోగానికి తెరదీసినట్టు మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఏ పార్టీల నుంచి ఎవరెవరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలనే ఒక వ్యూహాన్ని ఆయన పన్నుతున్నట్టుగా తెలుస్తోంది. అదే అంశాన్ని విజయసాయిరెడ్డి గారు బయటికి వెళ్ళిపోయినప్పుడు మీడియా మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు. క్రెడిబిలిటీ లేని వాళ్ళు, నిజాయితీ లేని వాళ్ళు, అవకాశవాదులు, ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా మనకేం సంబంధం లేదు, ఈ పార్టీకి ఏమి లాస్ ఏం రాదు అన్నట్టు మాట్లాడారు. దానికి తమ సోదరి షర్మిలాదేవి చాలా సీరియస్గా ప్రతిస్పందించారు. ఇప్పుడైనా సాయిరెడ్డి గారు తెలుసుకుని మనసు మార్చుకుని నా దగ్గరికి వచ్చారు అని చెప్పి ఆవిడ లేనిపోయిన మాటలు చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి షర్మిల గారిని కలవటం మాత్రం వాస్తవం. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో అనే అంశాలు మాత్రం ఊహాగానాలే తప్ప ఇదిమిద్దంగా ఇది వాళ్ళు మాట్లాడుకున్నారు అనేది అయితే రాలేదు. ఆ తర్వాత నేనేంటో నాకు తెలుసు అని విజయసాయిరెడ్డి గారు మళ్ళీ ఇంకో ట్వీట్ చేసినట్టు మాత్రం మనకి అర్థమవుతోంది. ఇక ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ గురించి మనం ప్రస్తావించాం కదా. ఆపరేషన్ ఆకర్ష్ అంటే కాంగ్రెస్ మన రాష్ట్రంలో పూర్తిగా మరుగున పడిపోయింది. బహుశా దానికి భవిష్యత్తు కూడా ఉండకపోవచ్చు. అంటే ఇందాక మీరు చెప్పారు ఏదైనా సాధ్యమవుతుంది కదా, అలాంటప్పుడు కాంగ్రెస్ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కదా అంటే, బహుశా మన రాష్ట్రం విడిపోవడానికి కారణమైన ఆ పార్టీని ప్రజలు ఇంకా బహుశా క్షమించరేమో అనే ఉద్దేశంతోనే నేను ఆ మాట చెప్పగలుగుతున్నా. ఇక షర్మిల గారికి, జగన్ గారిని దెబ్బతీయడానికి షర్మిల గారికి అంటే సొంత సోదరిని పిసిసి అధ్యక్షురాలుగా చేసి ఈ పార్టీని మీరు పగ్గాలు చేపట్టి దీన్ని గెలిపించండి అని చెప్పి పార్టీ అధిష్టానం, అది 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసిన పని ఏమాత్రం ఫలించకపోగా మరింత డ్యామేజ్ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీలో కొనసాగుతున్న పెద్దలు కొందరు భావించినట్టున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో గతంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ శైలజానాథ్, రాయలసీమకు చెందిన ఒక గట్టి నాయకుడు, వారు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నారు, కండువా వేసుకున్నారు. అంటే ఆ పార్టీకి జై కొట్టడానికి ఆయన సిద్ధమయ్యారు. బహుశా జగన్మోహన్ రెడ్డి వారిని పిలిచారా, లేకపోతే వారంతటి వారే వచ్చి ఈ పార్టీలో చేరారా, లేక కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని తెలిసిపోయిన తర్వాత మాత్రమే ఈ పార్టీకి ఆయన వచ్చారా అనేది మళ్ళీ మనం తర్వాత విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు కట్ చేస్తే ఆయనే కాదు, ఇంకా చాలామంది ఆ దారిలో నడుస్తున్నారు, ఆ క్యూలో ఉన్నారు అని చెప్పి ఊహాగానాలు. అంటే ఊహాగానాలు అంటే చర్చలు జరుగుతున్నాయి అనేక చోట్ల. దానికి సంబంధించి లీకులు కూడా మనకు బయటకు వస్తున్నట్టు కనపడుతుంది. ఆ కోవలోని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు గారు, సో అత్యంత మేధోశీలిగా పేరు పొందిన వీరు గతంలో కేంద్ర ప్రభుత్వంలో హెచ్ఆర్డి మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా చేశారు. వారికి అపారమైన అనుభవం ఉన్నది. కాంగ్రెస్కి చాలా లాయల్గా ఉండే నాయకుడు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముహూర్తాన్ని చూసుకుంటున్నారు అని చెప్పి ఇంకొక వార్త వచ్చింది. ఇది ఆపరేషన్ ఆకర్షలో ఒక భాగంగానే మనం చెప్పుకోవచ్చు. ఈ లైన్లో ఇంకా చాలామంది ఉన్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన రాయలసీమకు చెందిన మరో వ్యక్తి రఘువీరారెడ్డి గారు కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని కొంత సమాచారం మన దగ్గర ఉంది. దానికి సంబంధించి కొంత లోతైన విషయం మనం పరిశోధన చేసినప్పుడు అది వాస్తవమే అని చెప్పి తేలుతున్నది. ఈ మధ్యకాలంలోనే జగన్తో వారు భేటీ అయ్యారని, అంటే రహస్యంగానే భేటీ అయ్యారని, ఆ తరుణంలో ఎవరెవరు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అనే అంశాన్ని వారు జాబితాతో సహా అక్కడ వారు మాట్లాడారని చెప్పి అప్పుడు అనిపిస్తుంది. అలాగే దళిత నాయకుల్లో అతి ప్రాముఖ్యత ఉన్నవారు, ఏ చిన్న విషయాన్నైనా కుండ బద్దలుగొట్టి మాట్లాడటంలో దిట్ట అయిన వారు, రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితులు, రాహుల్ గాంధీ పట్ల ఎందుకో విముఖత వహించిన గతంలో అమలాపురం ఎంపీగా చేసిన హర్ష కుమార్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందని చెప్పి అందుకు సంబంధించిన సంకేతాలు ఆయన ఇప్పటికే బయటకు తెచ్చినట్టు మనకి సమాచారం అందుతోంది. ఇంకా కొంతమంది ముఖ్యులైన మహిళలు కూడా మన రాష్ట్రంలో, ముఖ్యంగా మహిళా విభాగాన్ని చూసిన శుంకర పద్మశ్రీ గారు, వారు కూడా వస్తారనేది. ఆవిడ మొట్టమొదటి నుంచి షర్మిల నాయకత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. షర్మిల నాయకత్వం వల్ల ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అపారమైన నష్టం జరిగిందని అధిష్టానికి కంప్లైంట్ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా 2024లో జరిగిన ఎన్నికల్లో పార్టీకి అభ్యర్థులను కేటాయించే విషయంలో ఎవరిని సంప్రదించకుండా ఆఖరి క్షణంలో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పేశారు. ఆవిడ నోటికి వచ్చిన పేర్లను చెప్పారు. అందువల్లనే అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోవాల్సి వచ్చిందని చెప్పి ఆమె బాహాటంగానే మీడియా ముందు అప్పట్లో చాలా యాగీ చేశారు. అదే విషయం నేను కేంద్ర అధిష్టానాన్ని కూడా చెప్పబోతున్నాను అని చెప్పి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మాట్లాడినట్టున్నారు. ఆ తర్వాత షర్మిల గారిని అధిష్టానం పక్కన పెట్టింది అనలేం, కానీ అంతగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పని లేదు. అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పని లేదు. నామినల్, కేవలం నామమాత్రంగానే, అదే చెప్పినట్టు 100 ఏళ్ల చరిత్ర ఉంది కనుక సడన్గా మూసేస్తే బాగుండదు. పైగా ఏ పార్టీలోనూ విలీనం చేయడానికి అదేమన్నా ప్రాంతీయ పార్టీ కాదు, అది జాతీయ పార్టీ. అది అలాగే దాని మనుగడ, దాని ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు ఉలికి పడుతూ ఉంటుంది తప్ప ఆ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు లేవు. ఎందుకంటే ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి గారు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి రావడానికి ఆయన కొంత విముఖత చూపించినట్టు మనం అనుకోవాలి. ఎందువల్లంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చేస్తారనుకున్నప్పుడు వారు విభేదించారని, తద్వారా వారే ఆ సీఎం పాత్రను పోషించారని, అందువల్లనే మొహం చెల్లక ఈ పార్టీలోకి రాలేకపోయారని, లేకుంటే జగన్మోహన్ రెడ్డితో అంతగా సాన్నిహిత్యం లేకపోవడం వల్ల కూడా వారు ఈ పార్టీలోకి రాకుండా భారతీయ జనతా పార్టీ, మరో జాతీయ పార్టీలో చేరారని అప్పట్లో కొంత సమాచారం మనకు ఉంది. అలాగే బీసీసీ వర్గానికి చెందిన ఇంకొంతమంది లీడర్లు కూడా ఎప్పుడెప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరదామా అని చెప్పి వాళ్ళు ఈ చేరుతున్న వాళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఒకటి ఉన్నది. అదేంటి అంటే షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వటం వేరెవ్వరికీ ఇష్టం లేదు. వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళే. కానీ షర్మిల విషయంలోకి వచ్చేసరికి ఆవిడ దుందుడుకు వ్యవహారం కానీ, సొంత అన్నతోనే విభేదించి అనేక విమర్శలు చేసి ప్రతిపక్షాలకు అనుగుణంగా మాట్లాడటం వల్లనే కానీ, ఎవరో చెప్పినట్టు స్క్రిప్ట్ ఎవరో ఇస్తే ఆవిడ మాట్లాడేస్తున్నారు, ఆవిడకి రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేదు అని చెప్తున్న మాటలను కనుక మనం కాస్త లోతుగా పరిశీలిస్తే, అందుకే రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ ఉన్నప్పటికీ షర్మిల గారిని విభేదిస్తూ ఆవిడ నాయకత్వం మీద ఏమాత్రం నమ్మకం లేని వాళ్ళందరూ మెల్లమెల్లగా పార్టీలు మారుతున్నారు. ఆ కోవలనే ఇప్పుడు ఈ ఆపరేషన్ ఆకర్ష్కు అనేక మంది చేరిపోతున్నారనే ఒక వాదన కూడా ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం అది కనుక జరిగితే చాలా సంచలనమే. కాకపోతే దాని మీద చాలా చర్చ జరుగుతుంది. మాటల మాంత్రికుడు, రాజకీయాల్లో చాణక్యుడు లాంటి వాడైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంటుంది. కానీ ఆయన ఎక్కడ దొరకరు. ఒకసారి ఎలా మాట్లాడినా రెండోసారి మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడతారు. అది జగన్ బలమని ఒకరోజు చెప్పగలరు, అది జగన్ తాలూకు బలహీనత అని ఇంకో రోజు చెప్పగలరు, స్వయంకృత అపరాధం అని చెప్పి మరొక రోజు చెప్పగలరు. ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కనుక ఆ లక్షణాలు లేక మరే లక్షణాలు వస్తాయని ఇంకోసారి ప్రశంసలు గుప్పించగలరు. ఇలా రకరకాలు చేస్తున్నారు. ఒక మార్గదర్శి విషయంలో వారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్ అంటే ఇంప్లీడ్ అవ్వటం అనేది, ఆ కేసులో ఇంప్లీడ్ అవ్వటం అనేది వారికి నచ్చినట్టుంది. అందువల్లనే ఆయన చేస్తున్న పోరాటానికి ఒక ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కనుక ఆ కృతజ్ఞతాభావంతో కానీ, లేకపోతే సిమిలర్ వేవ్ లెంగ్త్ ఉండటం వల్ల కానీ ఆయన బహుశా ఈ పార్టీలోకి వస్తున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు.
అంటే అనుకోవటం అంటే అది ఊహలు మాత్రమే కాదు, దానికి సంబంధించిన స్పేడ్ వర్క్ జరుగుతుంది అని క్షేత్రస్థాయిలో ఏదో మొత్తానికి ఆలోచనలు జరుగుతున్నాయి. ఆయన కూడా త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే ఆస్కారం ఉంది. అదే జరిగితే వాస్తవానికి ఇప్పటిదాకా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కు, అంటే ఒక పెద్ద ఆయన వచ్చినట్టు అవుతుంది. కేవీపీ రామచంద్రరావు వాళ్ళు కూడా బహుశా, అంటే వాళ్ళు ఇంకా రాజకీయాలు విరమించుకున్నారు కనుక బహుశా రాకపోవచ్చు. బహుశా లగడపాటి రాజగోపాల్ అలాంటి వాళ్ళు కూడా రాజకీయాల నుంచి విరమించుకున్నారు అని చెప్పి ముందుగానే ప్రకటన చేశారు కనుక మళ్ళీ పునరాలోచించడం అనేది వాళ్ళ విషయంలో జరగకపోవచ్చు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాత్రం తప్పనిసరిగా పార్టీ లోకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ జవసత్వాలను మళ్ళీ పుణికి పుచ్చుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇది విజయకేతనం ఎగరేస్తుందని వాళ్ళందరూ చాలా ఆశాభావంతో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక చిన్న విషయం మళ్ళీ మనం ప్రస్తావన చేయాల్సి ఉంది. సో వీళ్ళంతా మేధో మదనం చేసేవాళ్ళు, అంటే ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళే. వాళ్ళున్న పార్టీ బహుశా ఇప్పటిదాకా వాళ్ళకి అంత ప్రాచుర్యం కలిగించలేకపోయింది అని మనం భావించవచ్చు. పల్లవరాజు గారు ఫర్ ఎగ్జాంపుల్, వారు ఉన్న కాలంలో మన రాష్ట్రానికి చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ని తేగలిగారు. అలాగే తన వంతు కర్తవ్యంగా ఈ రాష్ట్రానికి ఏం చేయాలో అది చేయగలిగారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ. అలాగే పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ గారు కూడా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత లాయల్గా ఉంటూ వారు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు, మన రాష్ట్రానికి కూడా సేవలు అందించారు. అలాగే రఘువీరారెడ్డి గారు ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అని అనుకోగానే రాజకీయ పగ్గాలు వదిలేసి నాగలు పట్టుకున్నారు, వ్యవసాయంలోకి దిగిపోయారు. ఆ తర్వాత నేను వ్యవసాయం అనే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాను, ఇంకా రాజకీయాలు నాకు విసిగిపోయానండి అని చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం వాతావరణం ఆ పరిస్థితిని కల్పిస్తుందనే ఉద్దేశంతో వారు మాట్లాడినట్టున్నారు. హర్ష్ కుమార్ గారు కూడా ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక చేష్టలకు, ముఖ్యంగా దాడులు, దళితుల మీద దాడులు, ఇలాంటి విషయాల్లో తీవ్రంగా స్పందిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా ఆయన అటాక్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా అనేక సందర్భాల్లో అటాక్ చేస్తూ వచ్చారు. ఇది ఒక ప్రక్క జరుగుతూ ఉంటే, ఒకవేళ 2029లో ఎన్నికలు జరిగితే, అంతకుముందు జమిలీ ఎన్నికలు వస్తే అది వేరే విషయం, 27లోనూ రావచ్చు అనుకుంటున్నారు. అది జరిగితే ఈసారి ఇందాక చెప్పినట్టు మేధావులు అందరూ ఇక్కడ ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణేతలు, లేకపోతే పాలసీ మేకర్స్, లేకపోతే ఎజెండాను బాగా తయారు చేసేవాళ్ళు, ఈ ఎన్నికల ప్రణాళికలను బాగా రూపొందించేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటే ఉండొచ్చు. కానీ ఒక క్రౌడ్ పుల్లరు పార్టీకి అవసరం. జగన్మోహన్ రెడ్డి అది అయిపోయింది. ఫస్ట్ టైమే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయటం, ఆ జనాలు విపరీతంగా ఆకర్షించడం, అదంతా జరిగింది. ఈసారి అంతకంటే మించిన క్రౌడ్ పుల్లర్ కావాలి. ఎలాంటి క్రౌడ్ పుల్లర్ అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి ఒక క్రౌడ్ పుల్లర్ పాత్ర పోషించారు, ఎక్కడికి వెళ్ళినా కూడా. దానికి ఉదాహరణే వారు కంటెస్ట్ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం అనేది వారు నిజంగానే క్రౌడ్ పుల్లర్ అని చెప్పడానికి. గతంలో వారి అన్నగారు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా దూకుడుగా వ్యవహరించి ఆయన లక్షల మందిని గ్యాదర్ చేయడంలో సఫలీకృతమయ్యారు. అంటే ఆ పార్టీకి, కూటమికి ఆయన పెద్ద క్రౌడ్ పుల్లర్. ఆయన్ని ఎదుర్కొనే, అంటే అంతకంటే మించిన ఒక క్రౌడ్ పుల్లర్ కావాలి ఈ పార్టీకి అని ఒక మదనం జరుగుతుంది, ఆలోచనలు జరుగుతున్నాయండి. మీకు ఈ పార్టీకి ఒక వ్యక్తి మీకు ఊహల్లోకి వచ్చి ఉంటారు, పుష్ప, అల్లు అర్జున్ అనుకుంటున్నారు కదా, కానే కాదు. అది చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆ మెంటాలిటీ ఎలా బయటపడుతుంది. అలాగే ఇప్పుడు ఉన్న ఈ పెద్దలందరూ అంత సులభంగా గెస్సింగ్ చేసే ఆస్కారం లేదు. కానీ ఒక వ్యక్తి మీద వారు కాన్సన్ట్రేట్ చేసి పెట్టారు. ఆయన్ని ఒప్పించే కార్యక్రమం వచ్చే ఎన్నికలకల్లా పూర్తవుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు, తాతగారి ముఖ కవళికలు, తాతగారి నటనా చాతుర్యం, తాతగారి వాక్పటిమ పుణికి పుచ్చుకున్న యంగ్ హీరో ఎన్టీఆర్ ఈ పార్టీలోకి వస్తారని చెప్పి గతంలో ఒక పుకారు వచ్చింది. ఇప్పుడు అది వాస్తవం అన్నట్టుగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందువల్లంటే తండ్రి చనిపోయిన తర్వాత ఈ నిర్ణయం ఆయన తీసుకున్నట్టు. ఒకవేళ చాలామంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, హరికృష్ణ గారు కనుక జీవించి ఉంటే ఇప్పటికే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిపోయేవారు, తద్వారా తన బిడ్డలను కూడా ఆ పార్టీలో చేర్చేవారు అని ఒక వాదన ఒక ప్రక్క వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ని ఈసారి క్రౌడ్ పుల్లర్గా, ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చినట్టు కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తరపున ఆయన ప్రచారం చేశారు. ప్రచారం చేసిన ప్రతి చోట కేవలం అన్నగారినే చూస్తున్నాం అన్న ధోరణిలో వారిలాగానే వేషధారణ, వారిలాగానే హావభావాలు ఇవన్నీ చేయడానికి చూసి జనం అంతా వచ్చేసారు. మళ్ళీ మా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకుడు అని అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా ఏదో వాళ్ళ భాషలో చెప్పాలంటే వాడేసి కొన్ని వదిలేశారు అనే ఒక అపప్రద అప్పట్లో ఒక పార్టీ మీద పడింది. ఇప్పుడు అన్నీ ఆలోచించి అన్ని కోణాల నుంచి ఈ అన్ని సమీకరణలను ఒక్కసారి బేరేజ్ వేసుకున్న తర్వాత ఈ ఎన్టీఆర్ని ఈసారి క్రౌడ్ పుల్లర్గా రంగంలో దింపితే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఈ ఆపరేషన్ ఆకర్షలో భాగంగా జరుగుతుందని చెప్పి, అందుకే ఈ పెద్దల్ని దానికి ఆ పనికి పురికొల్పే అవకాశం ఉందని కూడా చర్చలు జరుగుతున్నాయి. మనం చేసిన ఒక పరిశోధనలో కూడా ఇవి దగ్గరగా అనిపించినాయి. పూర్తి వాస్తవాలు అయితే ఇప్పటికి ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్. అంటే అయినప్పటికీ ఇదే జరగబోతుంది అనేదాన్ని మాత్రం మనం తప్పనిసరిగా విశ్వసించాల్సి ఉంది. అది జరిగితే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయి జై జగన్ అనే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఒక అంచనాకు ఆ పార్టీ వాళ్ళు వస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఏమో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ పాలిటిక్స్. మనం ఒకటి ఊహిస్తాం, రేపు ఒకటి జరుగుతుంది. కేకే అనే ఒక సెఫాలజిస్టు లాస్ట్ టైంలో అంకెలతో సహా ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుంది అని ఊహించిన ఏకైక సెఫాలజిస్టుగా లాస్ట్ టైం మొన్న ఎన్నికల్లో 24 ఎన్నికల్లో జనాలందరూ భావించారు. అతను ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి సంఖ్యలు నియోజకవర్గాల వారీగా సంఖ్య కూడా చెప్పేశాడు. తప్పనిసరిగా ఆప్ హ్యాట్రిక్ కొట్టబోతుంది, మూడోసారి ప్రమాదం. అంటే అత్యంత విశ్వసనీయత ఉన్న, క్రెడిబిలిటీ ఉన్న అలాంటి సెఫాలజిస్ట్నే ఫెయిల్ చేసిన ఒకానొక సందర్భం ఢిల్లీ ఎన్నికలు. అంటే మన చేతుల్లో ఏముండదు, అంతా ప్రజల తీర్పు మీద. ఏ మార్పుకైనా ప్రజా తీర్పే కారణం. ఆ తీర్పు మరోలా ఉండబోతుంది. ఈ రాష్ట్రంలో జగన్ వైపు గాలి తిరగబోతుంది అని చెప్పి ప్రస్తుతం వస్తున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఏమో చూద్దాం, ఫ్యూచర్లో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. నమస్తే. ఇది ఇవాల్టి విశ్లేషణ. మళ్ళా ఇంకొక అంశానికి సంబంధించి నేను మీ ముందుకు వస్తాను. మీ బాబీ వర్ధన్.